హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన స్కూల్ సరౌండింగ్స్లో అయితే ఒక అంకుల్ వాళ్ళకి ఒక పెరడ్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళ హౌస్ వచ్చేసి అనదర్ ప్లేస్లో బిల్డింగ్ ఉంటుంది. బట్ ఒక 2 బజార్ల అవతలైతే ఈ పెరడ్ ఉంది వాళ్ళ ప్లేస్లో. సో అక్కడైతే అంకుల్ వాళ్ళు డైలీ వాళ్ళు ఏదైతే కూర వండుకుందాం అనుకుంటారో అవి మాత్రమే ఆయన కట్ చేసుకుని వెళ్తుంటారు. డైలీ చూస్తుంటాను. బట్ ఈరోజైతే ఒక వీడియో తీద్దామని అయితే దగ్గరికి వెళ్ళాను. సో అంకుల్ అయితే ఈరోజు బెండకాయలు కట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏ టు జెడ్ ఇది ఉంది అది లేదని లేకుండా అన్నీ ఉన్నాయి. ఇదైతే చిక్కుడు చెట్టు అంట. గులాబీ రంగులో ఉన్నాయి పువ్వులు, యాక్చువల్గా తెల్లగా ఉంటాయి కదా. ఇదేంటని అడిగాను అంకుల్ని. అది వేరే ఎక్కడి నుంచో తెప్పించానమ్మా, లోపల చిక్కుడు గింజలు కూడా ఇట్లా పింక్ కలర్లోనే ఉంటాయిరా అని చెప్పారు ఆయనైతే. నెక్స్ట్ అలానే గోరు చిక్కుడు చెట్టు కూడా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ. ఆ పూల చెట్టులు ఏ టు జెడ్, అసలు ఇది ఉంది అది లేదు అని లేకుండా బీరెలు, సరులు, ములక్కాయలు, కాకరకాయలు, బెండకాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఇంకా అసలు వాళ్ళేమి కొనుక్కోక్కల. నిజంగా ఎరువులు లేకుండా పండే పంట అలా సొంత దొడ్డుండి అలా పండించుకుని తింటే ఎంత హ్యాపీ కదా నిజంగా. కొంతైనా మన హెల్త్కి మనం సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం కదా. పల్లెటూర్లు గ్రేట్నెస్ నిజంగా చెప్పాలంటే. అలానే పూల మొక్కలు కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు. ఇవైతే దేవుడికి అప్పుడప్పుడు కోసం ఆన్లేసి పెట్టేస్తారంట, లేకపోతే గుడికి ఇస్తూ ఉంటారంట. అంకుల్ అయితే అన్నీ చెప్పారు. సో ప్రతిదీ అన్నీ మీతో షేర్ చేసుకున్నట్టే ఇది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.